దేవుని యొక్క మాటలు చెప్పడం జరిగింది. ఈ సమయంలో చాలా దూర ప్రాంతం నుంచి దేవుని యొక్క సేవకులు, సువార్థికులు అనేక మంది ఈ విధంగా వచ్చి మరొక్కసారి దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట ప్రకారంగా ఈ విధంగా మీ యొక్క గ్రామానికి రావడం జరిగింది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభువారు చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో చెప్పారండి. ప్రయాస మానవుడు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వారికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. పిల్లలు చదివించాలన్నా ప్రయాస, వివాహాలు చేయాలన్నా, ఉద్యోగాలు పొందాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఏ విషయంలో కూడా ప్రయాసపడుతూనే ఉన్నాడు. అయితే చాలా సమయాల్లో మానవుడు తన యొక్క ప్రయాసాన్ని, నా యొక్క ప్రయాసము, నా యొక్క కష్టం ఎవరు చూడలేదని చెప్పి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ప్రతి ఒక్క మానవుని చూస్తున్నాడండి. మానవుడు ప్రయాసపడుతున్న ప్రయాస దేవునికి తెలుసు. అయితే ఆ ప్రయాసకరమైన బ్రతుకును, భారభరితమైన బ్రతుకును దేవుని చేతిలో పెడితే ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ప్రభునందు ప్రియులారా, నీవు ఎంత కష్టంలో ఉన్నా, ఒకవేళ ఎంత నష్టంలో ఉన్నా, ఒకవేళ ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి కుటుంబ భారము లేక అప్పుల భారంలో ఉన్నా, ఆ యొక్క భారం నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. కనుక ఈరోజు ప్రాముఖ్యంగా మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, చాలామంది మా యొక్క భారాలు మేమే మోసుకుంటామండి, మేము ఎవరికి చెప్పవలసిన పని లేదు అనుకుంటున్నారేమో. కానీ నీవెంత బ్రతుకు భారమైన, కష్టాల ఊబులు గుండా వెళ్ళా, నష్టాలు గుండా వెళ్ళినా, ఒకవేళ బాధల సమయాలు గుండా వెళ్ళినా, ఆ యొక్క బాధ, ఆ కష్టము, ఆ నష్టము, ఆ శ్రమ, శోధన అంతా దేవునితో చెప్పుకుంటే దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. కనుక చాలామంది ఎవరూ చెప్పలేదు. కానీ చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, అంటే ప్రతి ఒక్కరితో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వెంత ప్రయాసపడినా ఆ ప్రయాసకరమైన బ్రతుకును, భారభరితమైన బ్రతుకును యేసయ్య చేతిలో పెడితే దేవుడు ఎంతో నెమ్మదిని, తేలికను, సమాధానాన్ని, సంతృప్తిని ఆయన ఇవ్వగలడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ ప్రయాసకరమైన బ్రతుకును దేవుని చేతిలో పెట్టండి. మన యొక్క భారాన్ని మనం మోసుకోకుండా యేసయ్య చేతిలో పెడితే దేవుడు నెమ్మదిని, సమాధానాన్ని, సంతృప్తిని దేవుడు ఇవ్వగలడు. అయితే మనకు ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, చాలా సమయాలు మీ యొక్క గ్రామానికి వచ్చి దేవుని యొక్క మాటలు ప్రకటించాం. చాలా సమయాలు వచ్చి ప్రకటించాము. కానీ ఎవరు కూడా మరి వింటున్నారు, కరపత్రులు తీసుకుంటున్నారు, కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదండి. మరొక్కసారి చాలా దూర ప్రాంతం నుంచి దేవుని యొక్క సేవకులు మీ యొక్క గ్రామాన్ని ప్రేమించి వచ్చి యొక్క మాటలు చెప్తుండగా మీరు ఈ సత్యాన్ని గ్రహించి యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు పాపం నుండి విడిపించగలిగిన సమర్థుడని, అలాగే యేసు ప్రభువే మోక్షానికి మార్గమని మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క మాటలు మీకు మరొకసారి చెప్పడం జరుగుతుందండి. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీరు వినాలి, మీరు గ్రహించాలి, మీరు సత్యాన్వేషణ చేయాలని చెప్పి ప్రేమతో మనవి చేస్తున్నాను. అయితే మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఏ విధంగా ఉంటామో, మనం బ్రతుకుతామో లేక చనిపోతాం మనకే తెలియదండి. కనుక బ్రతుకున్నప్పుడే మనకి దీపం ఉండేటప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి పెద్దలు ఒక మాట చెప్పారు. మనం బ్రతికుండేటప్పుడే, మనం జీవించేటప్పుడే అన్నీ అయిపోయిన తర్వాత కాదు, కానీ చివర ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు కాదు, కానీ అన్నీ అంటే దేవుని యొక్క మాటలు వినగానే స్పందించబడి ఆయనే దేవుడు, ఆయన రక్షకుడని తెలుసుకొని మీరు ప్రభుని విశ్వసించగలిగితే దేవుడు ప్రభునందు ప్రియులారా మీకు రక్షణ ఇస్తాడు, పరలోక ప్రాప్తిస్తాడు, మీ యొక్క పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ ఎటువంటి పాప భారంతో ఉన్నా, ఎటువంటి అప్పుల భారంతో ఉన్నా, ఆ యొక్క పాప భారం నుంచి, అలాగే అప్పుల భారం నుంచి, ఆ సమస్య నుంచి విడిపించడానికి దేవుడు అక్కడే సమర్థుడండి. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడండి, ఆయనే పరలోకానికి మార్గం, ఆయనే. ఆ యొక్క మాటలు చెప్పడానికే ఈ విధంగా మీ యొక్క గ్రామానికి రావడం జరిగింది. కనుక చాలా సార్లు చెప్పడం జరిగింది. మరొకసారి ప్రేమతో ఈ యొక్క మాటలు చెప్తున్నాం. మీరు ఏ